ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సకల హంగులతో అభివృద్ధి సంక్షేమంలో శరవేగంతో ముందుకు వెళ్తూ ఉంది. క్రీడా రంగం అంటే చంద్రబాబు నాయుడికి చాలా ఇష్టం. అందుకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలోనే జాతీయ క్రీడలు నిర్వహించిన ఘనత చంద్రబాబు నాయుడిది. ఏషియన్ గేమ్స్ నిర్వహించిన ఘనత చంద్రబాబు నాయుడిది. హైదరాబాదులో అన్ని స్టేడియాలు నిర్మాణం చేసిన వ్యక్తి ఎవరంటే, ముఖ్యమంత్రి ఎవరంటే చంద్రబాబు నాయుడు. అలాంటి శోభ అమరావతికి కూడా రావాలనే సంకల్పంతో చంద్రబాబు నాయుడు త్వరలో వీలైతే 2027 సంవత్సరంలోనే జాతీయ గేమ్స్, నేషనల్ గేమ్స్ నిర్వహించాలనే సంకల్పంతో ముందుకు పోతా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ నేషనల్ గేమ్స్, జాతీయ గేమ్స్ క్రీడలు ఒక్క నగరంలో నిర్వహించవలసిన అవసరం లేదు. 3-4 నగరాల్లో ఒక్కొక్క నగరంలో నిర్వహించవచ్చు. ఈ జాతీయ క్రీడల్ని అమరావతి, గుంటూరు, తిరుపతి, కర్నూలు, రాజమండ్రి, విశాఖపట్నం ఇలా పలు నగరాలలో, పలు పట్టణాల్లో వివిధ ఆటలు నిర్వహించవచ్చు. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రోత్సహించాలని ముందుకు అడుగులు వేస్తూ ఉంది. త్వరలో మంగళగిరిలో అంతర్జాతీయ ప్రమాణాలతో క్రికెట్ స్టేడియం సర్వహంగులతో సిద్ధం కాబోతూ ఉంది. కేంద్రం ఒక శుభవార్త తెలియజేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఇది ముఖ్యంగా దివ్యాంగులకు శుభవార్త. దివ్యాంగులకు పారా ఒలింపిక్స్ అని ప్రత్యేకంగా ఒలింపిక్ ఆటలు జరుగుతాయి. ప్రధానమంత్రి మోదీ వీరిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని వాళ్లను ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. దివ్యాంగులకు క్రీడా కేంద్రం భారతదేశంలో ఒకటి ఉంది. రెండవ క్రీడా కేంద్రాన్ని విశాఖ నగరం కాబోతూ ఉంది. విశాఖ నగరానికి రెండో కేంద్రం రాబోతూ ఉంది. 200 కోట్ల రూపాయల బడ్జెట్తో దివ్యాంగుల క్రీడా శిక్షణా కేంద్రం రాబోతూ ఉంది. ఈ 200 ఇచ్చేసి తుడిచిపోవటం కాదు, నిర్మాణము నిర్వహణ కూడా కేంద్ర ప్రభుత్వమే నిర్వహించబోతూ ఉంది. దీనికి 200 కోట్ల బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం ఇస్తే, విశాఖపట్నంలో కొమ్మాదిలో చంద్రబాబు నాయుడు 22 ఎకరాల భూమిని కేటాయించారు. ఇక త్వరలో నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి. సంవత్సర కాలంలో పూర్తి చేయాలనే సంకల్పంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందు అడుగు వేస్తూ ఉంది. నిర్మాణం కేంద్రందే, నిర్వహణ కూడా కేంద్రందే. దివ్యాంగులకు క్రీడల పట్ల ఆసక్తిని పెంచి వాళ్ళకి శిక్షణ ఇచ్చి జాతీయ స్థాయి, ఆసియా ఖండంలోనూ అంతర్జాతీయ ఒలింపిక్ క్రీడలకు పంపాలనే సంకల్పము వాస్తవ రూపం దాల్చాలంటే విశాఖ దివ్యాంగుల క్రీడా ప్రాంగణమే ఒక సాక్ష్యం. దీంతోపాటు దివ్యాంగులకు మరొక శుభవార్త. దివ్యాంగులకు కృత్రిమంగా చెయ్యి, కాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఏర్పాటు చేస్తూ ఉంది. దానికి కేంద్ర ప్రభుత్వ సంస్థ అలిమ్కో, ALIMCO, అలిమ్కో అనే సంస్థ వాళ్ళు తయారు చేసి ఉచితంగా లబ్ధిదారులకు, దివ్యాంగులకు పంపిణీ చేస్తారు. ఇప్పుడు విశాఖ నగరంలో ఈ అలిమ్కో అనే ఈ తయారీ సంస్థ కేంద్రాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము చెందిన వాళ్ళు మనం విశాఖపట్నంకి వెళ్ళి ఈ కృత్రిమమైన కాళ్ళు, చేతులు అలాంటివన్నీ కూడా ఉచితంగా పొందే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అంటే ఎంతో ప్రేమతో మీకు విశాఖ నగరానికి ఒకటి మంజూరు చేశాం, ఈ కృత్రిమ అవయవాలు తయారు చేసే మరొక కేంద్రాన్ని విజయవాడ, అమరావతికి కూడా ఇస్తాం, మీరు ప్రతిపాదన పంపండి అని లెటర్ రాశారు, ఉత్తరం రాశారు. దీన్ని ఇంగ్లీష్లో ఆర్టిఫిషియల్ లింబ్ సెంటర్ అంటారు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకంగా ఒకే సంవత్సరంలో 2 కేంద్రాలను
ఇదెంతో దివ్యాంగులకు ఎంతో మేలు చేస్తుంది. అందువల్ల ప్రస్తుతం కొంతమంది చెక్క పెట్టుకుని చెక్కతో చేసిన కృత్రిమ కాళ్ళు వాటితో ఎంతో అవస్థలు పడుతున్నారు. చెక్కతో చేసిన మరి సంకలో కర్రలతో ఇబ్బంది పడుతున్నారు. శాస్త్రీయంగా తేలికగా ఉండే లోహాలతో తయారు చేసే సంకలో పెట్టుకునే కర్రలు, అలాగే అందులో ఉపయోగించే ఊత కర్రలు, కృత్రిమ కాళ్ళు, చేతులు, వేళ్ళు ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎక్కడికి వెళ్లకుండా విశాఖపట్నంలో, విజయవాడలో పొందే అవకాశం త్వరలో రాబోతా ఉంది. 1 సంవత్సర కాలం లోపే మనకు విశాఖ, విజయవాడ కేంద్రాలు అక్కడ ఈ పూర్తి పరికరాలతో ఏర్పాటు చేసి అవి దివ్యాంగులకు సేవలను అందించడానికి రంగం సిద్ధం చేసుకోబోతున్నాయి.